తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో దేని గురించి కొట్లాడుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరి సోషల్ మీడియాలో వాళ్ళు కథలు మార్చి చెప్తున్నారు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కోరిక మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఒక ఆర్డర్స్ ఇచ్చారు. భారతదేశంలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది. అది ఏంటది అంటే, సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల విధులకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ ఎన్నికలకు వెళ్ళబోయేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి తన అక్కడ ఓటు వినియోగించుకోలేడు కాబట్టి, తను అందరి చేత ఓటు వేయిస్తాడు కాబట్టి తను మాత్రం ఓటు వినియోగించుకోలేడు కాబట్టి అతనికి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. మనం అందరం ఈవీఎంల్లో ఓట్లు వేస్తాం, వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారన్నమాట ప్రత్యేకించి. ఆ బ్యాలెట్కి వాళ్ళు ఒక ఫామ్ సబ్మిట్ చేశాక వాళ్ళకి ఇచ్చేటప్పుడు గెజిటెడ్ సంతకం ఉండాలా, ముద్ర ఉండాలా, సీల్ ఉండాలా. దాని మీద సంతకం ఉంటే ఆ పైన వీళ్ళు వేసిన ఓటు చెల్లుబాటు అవుతుంది. అలా కొన్ని చోట్ల ఏమయ్యేదంటే ఈ సంతకం లేకపోవడము, స్టాంప్ లేకపోవడము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి అలాంటిది వేసి ఇచ్చేటటువంటి అధికారి అతను ఎన్నికల విధుల్లోనే ఉంటుంటాడు. గెజిటెడ్ అధికారి అతను ఎన్నికల విధుల్లోనే ఉంటుంటాడు, ఆ ఎన్నికల అధికారి. దాంతో అతను టైంకి లేడనుకోండి, వీళ్ళు ఈ కాగితం తీసుకుని వచ్చేసి, మామూలుగా అయితే కొన్ని కాగితాల మీద స్టాంపులు వేసేసి ఉంచేయచ్చు అక్కడ. కానీ అలా ఉంచుతాం చట్టం ఒప్పుకోదు. కాబట్టి అలా ఉంచితే దాన్ని దుర్వినియోగం చేయొచ్చు కదా అన్నటువంటి ఉద్దేశంతో చేయరు. అందువలన ఏమైపోతుంది, వాళ్ళు ఉండాలి. ఈ సిబ్బంది, ఈ ప్రభుత్వ ఉద్యోగి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అధికారి ఉంటే అది తీసుకుని స్టాంప్ వేయించుకుని సంతకం పెట్టించుకుని రావచ్చు, సీల్ వేయించుకుని. కానీ ఇప్పుడు అట్లా లేకపోవడం వల్ల కొంతమంది స్టాంపులు లేదు, కొంతమంది సీల్ లేదు, కొంతమంది సంతకం లేదు. అలాగే బ్యాలెట్ పేపర్ మాత్రం తీసుకొచ్చారు, ఓట్లు వేసేసారు. అది చెల్లుబాటు కాదు యాజ్ ఫర్ నామ్స్. అయితే అది గతంలో అట్లాంటిది దాదాపుగా 50-60 వేల ఓట్లు అలా లేకపోవడం వల్ల కిందసారి ఎన్నికల్లో చెల్లని ఓట్ల కింద ఉండిపోయింది. ఈ దఫా అట్లాగా దాంట్లో తప్పే ఉంది. వాస్తవంగా అక్కడ సిబ్బంది తప్పో అధికారి తప్పో కానీ ఓటర్ తప్పు కాదు కదా. ఆ ఓటర్ తన హక్కును వినియోగించుకుంటే దాన్ని మిస్యూజ్ చేయడం ఎందుకు అని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎందుకని, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈ దఫా సాలిడ్గా తమకే ఓట్లు వేస్తున్నారని నమ్మింది తెలుగుదేశం పార్టీ కూటమి. అందుకని చెప్పి వాళ్ళ ఓట్లది ఈ తేడా రాకుండా ఉంటే ఇంకో 50,000 ఓట్లు యాడ్ అయినట్టే కదా అన్నటువంటి ఉద్దేశంతో అడిగింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేసింది. అట్లెట్లా ఇస్తారు, భారతదేశం మొత్తం అట్లా చెల్లుబాటు కాని ఓట్లు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎట్లా చెల్లుతుంది, ఆంధ్రాకి సంబంధించిన ఈసీ ఇట్లాంటి ఆదేశాలు ఎట్లా ఇస్తారు అంటూ అడిగింది. అయితే ఇదే విధానాన్ని దేశమంతా అమలు చేయడానికి రెడీ అని చెప్పుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కోర్టులో జరుగుతున్నటువంటిది ఈ స్టాంపు కానీ, సీలు కానీ, సంతకం కానీ, ఈ మూడిట్లో ఏది లేకపోయినా చెల్లని ఓటు అవుతుంది. కానీ ఈ మూడిట్లో ఏది లేకపోయినా చెల్లే ఓటు కిందనే ఎన్నికల సంఘం చెప్తే దాన్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమకు వ్యతిరేకం కాబట్టి ఆ ఓట్లు చెల్లనివిగా చేయాలన్నటువంటిది ఈ వైసీపీ ప్రయత్నం. కోర్టు ఏం తీర్పు చెప్తుందో చూడాలి.